25 ఏళ్ల నిబంధనను సవరించాలి. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్. సో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించేలా కృషి చేస్తారు. రేవంత్ రెడ్డి యొక్క సంచలన ప్రకటన చేసిండు. ఎమ్మెల్యేలుగా నిలబడాలంటే 25 ఏళ్ళు కావాలనే నిబంధనని పక్కకు పెట్టి 21 ఏళ్లకే అవకాశం కల్పించేలా ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలిస్తా అని చెప్పేసి తీర్మానం కూడా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించినట్ట. చూద్దాం ఒకసారి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసు 25 ఏళ్ళు ఉండాలి. దానిని 21 ఏళ్లకు కుదించాలి. 21 ఏళ్లకే IAS IPSలకు ఎంపికై జిల్లాలు నడిపిస్తున్నారు. అలాంటిది ఎమ్మెల్యే వయసు ఎందుకు కుదించకూడదు? ఇది కరెక్టే కదా. 21 ఏళ్లకు జిల్లా పరిపాలనా అధికారి అంటే ఒక జిల్లానే పరిపాలించే నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఒక నియోజకవర్గం నిందా. సో అలాంటిది ఎమ్మెల్యే వయసు ఎందుకు కుదించకూడదు? ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదించేలా కృషి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా 14,000 మంది విద్యార్థులతో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేసినట. ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించేలా కృషి చేస్తా. ప్రతి వారం ఎమ్మెల్యేలు అధికారులు 2 ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయాలి. వాళ్ళు చేసినట్టేగా. రైతులు లైట్ తీసుకుంటే ప్రమోషన్లపై ప్రభావం భయము. నాసిరకం భోజనం పెడితే కటకటాల్లోకే. మరిన్ని సంక్షేమ పథకాల అమలు కోసమే ఇంటింటి సర్వే చేస్తున్నాం. స్కీములు కట్ అవుతాయనే ప్రచారం అవాస్తవం. డ్రగ్స్కు దూరంగా ఉండండి. మీ ప్రతిజ్ఞ కేసీఆర్కు సింహ స్వప్నం కావాలి. బాలల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ముచ్చట్లే మాట్లాడినట్టు. ఇంకా హైలైట్ పాయింట్స్ చెప్తాం మనం. ఇక వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఎత్తరట. 7, 8, 9వ తేదీల్లో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో విజయోత్సవాలు. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో బహిరంగ సభలు. ప్రజాపాలన విజయోత్సవాలపై ముఖ్యమంత్రి నేను రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, ఈ విజయోత్సవాలు ఎందుకు నాకు అర్థమవుతుంది. రుణమాఫీ ఇచ్చేదానికి పైసలు లేవంటూ రైతు భరోసా ఇది వరకు ఇయ్యలే. కళలలో రైతులు ఓట్లాడుకుంటారు. మిల్లర్లు సగం మంది ఒప్పుకురు, సగం మంది ఒప్పుకోలే. ప్రైవేట్ దళారులు ఒడ్లు వండుకపోతున్నారు. ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదంటూ మళ్ళీ విజయోత్సవాల పేరుతోటి బహిరంగ సభల పేరుతోటి కోట్లు ఎందుకు కుమరిస్తున్నాం? ఆర్థిక పరిస్థితి బాగుంటేనే విజయోత్సవాలు. మంచిగా కలిగినాడు పెద్ద ఇలా పట్టణాలు ఎత్తాం, కలగనాడు ఇంత కొబ్బరికాయ కొట్టి బోనం చేసేస్తాం. గట్లా అయ్యాయి నువ్వు కూడా. ఈ సభలు, ఈ విజయోత్సవాలు, ఈ కథాకారకం ఏంది? మీకు సలహాదారులు ఎవరున్నారు? ఏం చెప్తున్నారు మీకు అంతా? మీ పార్టీ కార్యక్రమాలను, మీ పార్టీ కార్యాచరణను ప్రచారం చేసుకోవాలనుకుంటే మీ పార్టీ పనితోటి వేరే ఏదైనా కార్యక్రమాలు చేసుకోరు. ఈ విజయోత్సవాలు అన్నారు అంటే కథమే. పార్టీ పైసలు ఖర్చు పెడుతురా, ప్రభుత్వ ఖజానా నుంచి పైసలు ఇస్తురా మీరు చెప్పాలి. ప్రకటన ఈ కార్యక్రమాలు కార్యక్రమాలు ప్రకటన చేసే ముందరనే చెప్పాలి. ఇగో ఇది ప్రజా ధనాన్ని ఉపయోగించి చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఇగో ఇది మా పార్టీ, మా సొంత పార్టీ, మా పైసలు, మా కథ కార్యక్రమాలు ఎవడో తలకు మాసినోడు ఇంత ఫండ్స్ ఇస్తాడు కాబట్టి అవిటితో చేస్తున్నామని చెప్పాలి. ఒక క్లారిటీ ఏడ్స్ కావాలి. ఎందుకంటే ప్రజాధనం అరే వదికి ఏం లేవంటారు. మీకే బ్యాడ్ నేమ్, నేనేం చేయలేను. రైతులంతా అనుకోరా, నాసంటోడు అంత అనుకోరా? ఆడు ఏం గతిలేవు, గంజి మెతుకులు గతికి లేవంటారు. గంజి బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు అన్నారా? ఆయన గదే శతాబ్ది ఉత్సవాలని 100 రోజులు చేసి కోట్లు కుమ్మరించిండు. నువ్వు గదే చేసామే. ఆయన 15,000 ఎకరాలు ఫార్మసిటీ తీసుకుంటే నువ్వు 20,000 ఎకరాలు అన్నది. నేను తెలంగాణ సమాజానికి నెత్తి నోరు కొట్టుకొని చెప్పేది కదే. అందరికంతే. అనవసరంగా వాళ్ళ కోసం బట్టలు చింపుకోవద్దని నేను చెప్పేది. అయ్యో లెగచర్ల ఘటనలో కేటీఆర్ A1 ఆయనకు శిక్ష తప్పదు. టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ అది చిన్నగా ఉంది వార్త. సో మొత్తానికైతే ఎమ్మెల్యేలను 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం ఉండాలని చెప్పేసి అయితే అంటుండు.